అపర్ణ రాజుతో ఇలా అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడికి వచ్చావని యామినికి తెలిస్తే యామిని ఏం చేస్తుందో తెలుసా అని చెప్పి రాజుని భయపెడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. అందుకే వెంటనే నీ మనసులో ఉన్న మాటని కళావతితో చెప్పే, నీ మనసులో మాటని బయట పెట్టు, కళావతికి నిజం చెప్పే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను ఈ రాత్రికే కళావతి గారికి ప్రపోజ్ చేయడానికి ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తాను, రేపే కళావతి గారికి ప్రపోజ్ చేస్తానని చెప్పి అంటాడు. అది వినగానే బామ్మ అపర్ణ చాలా సంతోషిస్తారు. ఇక ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న రుద్రాణి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాజు వెళ్ళిపోగానే అక్కడ ఉన్న అపర్ణ అలాగే బామ్మ వాళ్ళిద్దరూ కూడా కావ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు, అమ్మ రేపు రాజు నీ దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వస్తాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు తన ప్రేమని అంగీకరించినట్లుగా చెప్పాలి, నువ్వు దానికి ఒప్పుకో అని చెప్పి అపర్ణ బామ్మ వాళ్ళిద్దరూ కూడా కావ్యతో చెప్తూ ఉంటారు. అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బామ్మ అపర్ణ మాత్రం నువ్వు ఖచ్చితంగా ప్రేమని అంగీకరించాలి అని చెప్పి అంటూ ఉంటారు. అది విని కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఈ విషయం తెలిసి రుద్రాణి అయితే వెంటనే తన రూమ్లోనికి వెళ్ళి యామినికి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. రేపు రాజు కావ్యకి ప్రపోజ్ చేయడానికి వస్తున్నాడు, ఎలాగైనా సరే నువ్వే రాజుని ఆపాలి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక యామిని షాక్లో ఉండగా రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది, రాజు ఇక్కడికి రాకుండా ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు, రాజు ఇక్కడికి రాకుండా నువ్వు ఆపాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక యామిని రాజు కళావతి దగ్గరికి రాకుండా ఆపగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.